మూడో వారంలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ విడతలో 37, రెండో విడతలో 25 మందికి అవకాశం దక్కింది. అయితే ఫస్ట్ విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు ఇప్పుడు పదవి ఇస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. దీంతో పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కంచె రాజు అందిస్తారు. రాజు, నామినేటెడ్ పోస్టుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసినట్లు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. నామినేటెడ్ పదవుల పంపకానికి వేలైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ విడత కింద 37 మంది నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రెండో విడత నామినేటెడ్ పదవుల పంపకానికి ఇప్పటికే ఆయన కసరత్తు కూడా పూర్తి చేశారు. ఆయన అమెరికా పర్యటనకు వెళ్లే ముందు నామినేటెడ్ పదవులు రెండో విడత కింద 25 మందికి ఇవ్వాలని కూడా ఆయన భావించినట్లు తెలిసింది. దానికి సంబంధించి కొంతమేరకు కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ నెల 3వ వారంలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల కాబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, అదేవిధంగా కొన్ని కమిషన్ సంబంధించిన చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొదటి విడతల 37 మందిలో రాని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు ఈ రెండో విడతలో ఎక్కువగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా రెండో విడతలో అకామిడేట్ చేయాలనేది కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వారిని దృష్టిలో పెట్టుకుని రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నెల 14వ తారీఖు నాడు హైదరాబాద్కు రాబోతున్నారు. ఆగస్టు 15 జెండా మందిరం తర్వాత 3వ వీక్ అంటే బహుశా ఈ నెల 20 తర్వాత అంటే దాదాపు 21, 22, 25 మధ్యలో అంటే 3వ వారంలో బహుశా రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో చాలా కీలకమైన పదవులు రెండో విడతలో నేతలను వరించబోతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, మూసీ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ ఉంది, ఇక హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా ఇలాంటి కీలకమైన కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. అయితే ఈ పదవులు ఎవరికి దక్కుతాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జోరందుకుంది. ఎందుకంటే రెండో విడతలో చాలా కీలకమైన పదవులు ఉన్నాయి. అయితే చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ పదవులను పైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మంత్రి పదవి రాకపోతే కనీసం వీటినన్నా దక్కించుకోవాలి, ఆర్టీసీ కావచ్చు లేకపోతే సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు దక్కించుకోవాలనేది చాలామంది ఫోకస్ పెట్టారు. ఇక మూసీ రివర్ డెవలప్మెంట్ తెలంగాణలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించి వివిధ నిధులను కూడా సేకరించే పనిలో పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులను సేకరిస్తుంది. సో ఇలాంటి నేపథ్యం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్ తీసుకుంటా కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా చాలామంది నేతలు ఉన్నారు. ఇక మిగిలిన మరికొన్ని పదవులు కూడా ఉన్నాయి. విద్యా కమిషన్, రైతు కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ తో పాటు బీసీ కమిషన్, అదేవిధంగా చేనేత యాదవ కార్పొరేషన్లు ఉన్నాయి. షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్ పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా దక్కించుకోవడానికి చాలామంది ఆశావాలు అయితే పోటీ పడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళకు ఏదో ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలని చాలామంది ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కలిసి వాళ్లకు కోరుకున్నారు. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, కొంతమంది మంత్రుల చుట్టూ కూడా చాలామంది ఆశావాహులు ప్రయత్నాలు చాలా సీరియస్గా చేశారు. సో ఇప్పుడు 3వ వారంలో విడుదలయ్యే రెండో జాబితాలో దాదాపు 25 కార్పొరేషన్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇటు పార్టీలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు రైతు కమిషన్ సంబంధించి కోదండ రెడ్డికి దాదాపు ఖరారైపోయింది అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా విద్యా కమిషన్ ఆకునూరు మురళి, బీసీ కమిషన్గా సీనియర్ నేత జి నిరంజన్కు దాదాపు ఖరారైపోయింది అని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కమిషన్లలో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. వీరితో పాటు ఈ కమిషన్లలో సభ్యులుగా మరికొంతమందికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. యువజన నాయకులకు కొంతమంది విద్యా కమిషన్లో, మరికొంతమంది రైతు కమిషన్లో, మరికొంతమందిని బీసీ కమిషన్లో అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మరోసారి కసరత్తు చేసి ఆ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే మొన్న విడుదల చేసిన జాబితాలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఆశించిన స్థాయిలో పదవులు రాలేదు. కాబట్టి రెండో విడతలో పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టున్నాయి. ఇక కొన్ని జిల్లాలకు
సంబంధించి కార్పొరేషన్ పదవుల్లో ఆశించిన స్థాయిలో వాళ్లకు కేటాయింపులు జరగలేదు కాబట్టి రెండో విడతలో కూడా ఆయా జిల్లాలకు ఎవరైతే మొదటి విడతలో దక్కలేని పదవులు దక్కని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రెండో విడతలో పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్లయితే పార్టీలో ఒక జోరుగా చర్చ జరుగుతుంది. సో ఈ నెల 3వ వారంలో రెండో విడత కింద 25 నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటించబోతుంది.